హాయ్ ఫ్రెండ్స్, మనకు 2024 ఇది లాస్ట్ డే. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నుంచి 2025 రాబోతుంది. సో ఎవరైతే జనరల్గా కొన్ని టిప్స్ ఇస్తాను, 2024 ఎండింగ్ అవుతుంది, 2025కి ఏమి న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటారు కదా, అవి కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే నేను గత 2024లో ఏమేమి జరిగినాయో కొన్ని హైలైట్స్ చెప్తా. ఫస్ట్ థింగ్ చెప్పాలనుకుంటే ఆంధ్ర పాలిటిక్స్ జగన్ ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం అంటే ఏవైతే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి రావడం జరిగింది. ఇది చాలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తోని అన్ని ఉచితాలు అని చెప్పి అందరికీ ఈ డబ్బులు పంచుకుంటూ పోయాడు. డెవలప్మెంట్ అనేది లేదు. సో దాని ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా ప్రజలకి ఫ్రీ అనేది కొంత కాలం వరకే నడుస్తుంది, అంతేగాని ఈ ప్రతి ఒక్కటి ఫ్రీ అని అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే 175 సీట్ల నుంచి 155 సీట్ల నుంచి 11 సీట్లకు పడ్డది జగన్ ప్రభుత్వం. సో మీరు ఒకటే గుర్తుండి పెట్టుకోండి, ఫ్రీ అనేది శాశ్వతం కాదు. ఎందుకు చెప్తున్నానో ముందు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్ థింగ్, సో మీరు స్కిల్ సెట్ పెంచుకోండి. దీని ద్వారా గవర్నమెంట్ నుంచి ఉచితాలు అనేది జస్ట్ టెంపరవరీయే. మీకు పర్మనెంట్ అంటే మీకు మీరే స్వయంగా ఏదైనా బిజినెస్ కానీ జాబ్స్ కానీ ఇలాంటివి క్రియేట్ చేసుకొని సంపాదిస్తేనే మీరు ఎదగగలుగుతారు. సో దినదినం మీరు ఎదగాలంటే ఏదో ఒకటి ఇన్నోవేటివ్ చేయండి. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టప్స్ ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. మీకు కృషి ఉందంటే ఏదైనా సాధించవచ్చు. అది ఒకటి చెప్పదలుచుకున్నాను. న్యూ ఇయర్ వచ్చింది, తాగి తందనాలు ఆడుతున్నాము అని అంటే అది ఏమంటారు, మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. యువత గాడిలో పడాలి, చెయ్యాలి అంటే ఒక్కరోజు ఇది ఒక్కటే కాదు. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలామంది టైం మాత్రం వేస్ట్ చేస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఎక్కడే చేసినా కొత్త సంవత్సరం నుంచి కొద్దిగా గుడ్ స్టార్ట్తో చేయండి. ఎందుకు అంటే జనరల్గా మీరు కష్టపడి ఏదో చేసుకొని సాధిద్దాం అనుకుంటారు, గవర్నమెంట్ మాత్రము బ్లైండ్గా నమ్మకండి. గవర్నమెంట్ చాలా డబ్బులు వేస్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఏమో అప్పటిదాకా దళిత బంధు, రైతు బంధు ఇంకా కొత్త తీసుకొచ్చి వేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే చేస్తున్నది. ఏదైనా ఇల్లు కొందామంటే ఇప్పుడు చూడండి, క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్రీ అంటారు, ఫ్రీ ఎవరికి రాదు. ఒకవేళ ఇల్లు ఇప్పుడు చెప్తున్నా కదా, నేను రీసెర్చ్ పాస్ట్ 1 మంత్ నుంచి ఇల్లు చేంజ్ అవుదామని అంటే కోవిడ్కి బిఫోర్, కోవిడ్ తర్వాత అంత ముందుకు ప్రజెంట్ ఉన్న నేను 15 బిలో 15,000 పే చేసే రెంట్ ఇప్పుడు అరౌండ్ 30,000 పే చేయబోతున్నా. అంటే చూడండి, కంట్రోల్ ఏది లేదు. నీకు 1,000 రూపాయలు 2,000 శాలరీ ఇంక్రిమెంట్ పెరిగితే అక్కడ నిత్య అవసరాలు కానీ ఏదైనా సరే ఆకాశాన్ని అంటుతున్నాయి. అర్థం చేసుకోండి. సో ఎప్పుడైనా సరే మన ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ కానీ పెంచుకుంటూ పోవాలి. ఇది ఒకటి సజెస్ట్ చేయగలుగుతాను. ఎంతసేపు గవర్నమెంట్ ఇది ఇస్తుంది, ఫ్రీ ఇస్తుంది అంటే అది శాశ్వతం కాదు. రెండోది, ఎవరైనా సరే ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు స్కిల్ సెట్ కూడా పెంచుకోండి. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్ సెట్ నేర్చుకోండి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇప్పటి నుంచే మీరు డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే మా జమానాలో జాబ్ చేయాలని అంటే మనీ సంపాదించాలంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఉండేది, పార్ట్ టైం ఏదన్నా. ఇప్పుడున్న యువతకి చాలా అడ్వాంటేజ్, ఏదన్నా చేయొచ్చు. నువ్వు కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం స్విగ్గీ, జొమాటో లేకుంటే వీడియోస్ చేసి ఏదైనా దాంట్లో డబ్బులు సంపాదించే ఆస్కారం ఉన్నది. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నా వల్ల అయ్యేది స్కిల్ సెట్ మీకు ఇవ్వడానికి నేను రెడీ. ఎవరైతే వాలంటీర్గా పనిచేస్తాను అని అంటే చెప్పండి, నేను ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తూ ఈ యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలి, ఎలా న్యూస్ చదవాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అది కోర్స్ ఇప్పించడానికి నేను రెడీ. సో ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేస్తే నా వంతుగా నేను చేయడానికి కుదురుతుంది. ఇప్పుడున్న అడ్వాంటేజ్ అంటే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నారంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒక పట్టు వచ్చిన తర్వాత వాళ్ళు 2,000-3,000 కోర్సులు అమ్ముకుంటున్నారు ఇదని. సో దానికి కూడా నేను ఏమంటున్నా, మీకు ఫ్రీగా ఇస్తాను. మీరు కష్టపడతాను చేస్తాను అంటే చెప్పండి, నేను ఇప్పడానికి రెడీ. మీరు చేయాల్సింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇప్పుడు ప్రజెంట్ విన్నది ఏంటంటే ఎక్కువ మంది ఆర్గానిక్ అంటున్నారు. ఆర్గానిక్ అనేది కూడా టెంపరవరీ. ఎందుకంటే ఎగ్జాంపుల్ వంశీ ఫార్మ్స్ అని కొత్తగా స్టార్ట్ చేశాడు. నిజంగా బుద్ధున్నాడు ఎవడన్నా. ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు సూపర్ మార్కెట్ ఎన్నో ఉన్నాయి. రైతు బజార్కి వెళ్తే మనకి వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఇక సూపర్ మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి, లూలు మాల్కి వెళ్తే దొరుకుతాయి. ఇతను ఈ వంశీ ఫార్మ్స్ అతను బుర్రుందో లేదో తెలియదు, గచ్చిబౌలిలో ఒక 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్
ఎప్పుడు చూడలేదు. పోయి బట్టల షోరూంలో బట్టలు పెట్టినట్టు కూరగాయలు, ఈ వెజిటేబుల్స్, డైరీ ఫార్మ్స్ పెడితే ఎవడు కొంటాడు? అతను ఏం చేశాడంటే ఒకటి ఇప్పుడు ఏదైనా హనీ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అలాంటి ఆర్గానిక్ అంటే తీసుకుంటారు. ప్రతి ఒక్కటి ఆర్గానిక్ అంటే మన లైఫ్లో సెట్ అవ్వదు. ఇది ఒకటి రాసి పెట్టుకోండి. ఆర్గానిక్ అంటే ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఆర్గానిక్ మీ లైఫ్ లాంగ్ ఆర్గానిక్ పాటించగలుగుతారా? ఆర్గానిక్ ఫుడ్ పాటించగలుగుతారా అంటే తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈరోజు ఆర్గానిక్ దొరికింది, రేపు దొరకదు, ఏం చేస్తారు? సో ఇట అన్ని ఆర్గానిక్ అనేది ట్రాష్ నా దృష్టిలో. మీరు చేయాలి ఏదైనా ఫుడ్ ఆర్గానిక్ తీసుకోవాలి చేయాలి అనుకుంటే మీ ఫుడ్లో డైట్ ఉంటే చాలు. ఏదంటే ఈ స్వీట్స్ ఏమంటారు జ్యూసెస్ అవాయిడ్ చేసి రా ఉన్న ఫుడ్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యాపిల్ జ్యూస్ తీసుకున్నప్పుడు యాపిల్ తినండి, జామకాయలు తినండి. ఇట్లా మన పీచు పదార్థాలను ఎక్కువ తింటే బెటర్. ఎందుకంటే మనం ఏదైనా చూసినా హెల్త్ పరంగా చూస్తే మీరు ఉన్న మెటీరియల్ తింటేనే బెటర్. ఈ ఆర్గానిక్ అనేది ట్రాష్. ఎందుకంటే నువ్వు ఒక్కరోజు పాటించగలుగుతావు కానీ ఎల్లప్పుడూ చేయలేవు. అదొకటి చెప్పదలుచుకుంది. ఇప్పుడు వాంసీ ఫార్మ్స్ చూస్తే అతను అమ్ముకునే స్టేజ్కి వచ్చాడు. అమ్ముకున్నంటే అవుట్లెట్ తీసేస్తున్నా అంటున్నాడు, మెటీరియల్స్ అన్నీ అతను సెకండ్ హ్యాండ్లో తీసేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి. ఎందుకు అని అంటే అది ఇప్పుడు అలా వైఫ్ అంటే ఎక్స్ వైఫ్ తను ఏంది ఆర్గానిక్ ఫార్మ్ అని చెప్పి ఒక 10 acres తీసుకొని స్వయంగా పండించి చేద్దామని ట్రై చేస్తున్నాను. అది ఓకే. ఇక నువ్వు ఆర్గానిక్ అని చెప్పి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా తీసుకొచ్చి డబల్ రేట్ అంతా ఎవరు కొంటారు? అవన్నీ నడవదు. అదొకటి. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ ఇన్నోవేట్కి ఏదైనా చేయండి. స్టార్టప్ కోసానికి చాలామంది షార్క్ ట్యాంక్స్ ఇవన్నీ కొంతమందికి ఆపర్చునిటీ వస్తుంది. బ్లింకిట్, జెప్టో ఇలాంటి కొంతమందికే ఆపర్చునిటీ ఉంటుంది. మీరు స్పేస్ క్రియేట్ చేసుకోండి. మీరు చిన్నగా వీడియోస్ ఏదో ట్రై చేసి స్టార్టప్స్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియా కొత్త సంస్థలో వెళ్తే బెటర్. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా దీని మీద స్టార్టప్స్ దాని మీద ట్రై చేస్తున్నాను. ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇట్లా సక్సెస్ అయితే ఎవరైతే భారతదేశంలో స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నారో వాళ్ళకు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. ఫస్ట్ అయితే నేను నా ఫౌండేషన్ చేసుకుందామని చూద్దాం. లెట్స్ అందరు కలెక్టివ్గా వెళ్దాం. ఎందుకంటే చాలామంది ఐడియాస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ఇంప్లిమెంటేషన్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. నేను చాలామంది ఫ్రెండ్స్ని చూశాను. ఇప్పుడు కొంతమంది స్టార్టప్స్ కోసానికి ఏదైనా ఫండింగ్ వస్తుందని చెప్పి మన టీ హబ్ అట్లాంటి దాంట్లో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ బెనిఫిట్ మాత్రం ఏం రావట్లేదు. సో దీని కూడా గవర్నమెంట్ మీ స్కిల్ సెట్ అని కాకుండా స్టార్టప్ కంపెనీస్కి ఏదైనా ఫౌండర్స్ అంటే ఇన్వెస్టర్స్ని ఎలా ఇస్తారు ఏంటి అట్లాంటి దాని మీద పెడితే గవర్నమెంట్ బాగుంటుందని నా ఉద్దేశం. ఇట్లాంటి ఎన్నో విషయాలు మీకు చెప్తాను. కొత్త సంవత్సరంలో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి కొన్ని చెప్పదలుచుకున్నాను, మీకు చెప్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా అప్కమింగ్ ఫిబ్రవరిలో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నది. ఏది నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్, టీచర్స్. అందులో నేను పార్టిసిపేట్ చేస్తున్న 3 ఎమ్మెల్సీగా. సో ఎంతమందికి ఈ వీడియో షేర్ చేస్తారో షేర్ చేయండి. ఇన్ కేస్ నాకు ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందనుకో డెఫినెట్గా మీకు ఏదో ఒకటి చేయడానికి నేను రెడీ. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అసంటోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పొజిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ కోసానికి ఆలోచిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.